మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. 46 నుండి 50 వరకు గల శ్లోకాలు మనలోని లోభం, కోపం, అహంకారాన్ని అమ్మవారు ఎలా హరిస్తుందో ఇప్పుడు విందాం. అమ్మవారికి కోపం లేదు, అహంకారము లేదు, లోభం అసలే లేదు. ఆమె మనలోని మోహాన్ని, పాపాలను నశింపచేసే పాపనాశిని. ఆమెకు ఎటువంటి సందేహాలు లేవు. మన మనస్సులో కలిగే సంశయాలను ఆమె తన జ్ఞానంతో తొలగిస్తారు. అమ్మవారు మృత్యువునే జయించిన మృత్యుమథని. ఆమెను చేరుకోవడం సామాన్యులకు దుర్లభం అనిపించినా భక్తి ఉంటే ఆమె దుర్గామాతగా మనల్ని రక్షిస్తారు. మన జీవితంలోని సమస్త బాధలను హరించే దుఃఖహంత్రి. మనకు నిజమైన శాంతిని ఇచ్చే సుఖప్రద ఆ తల్లి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ తల్లిని ఆర్తితో పిలిస్తే ఆమె కొండంత అండగా నిలిచి మనల్ని కాపాడుతారు. అమ్మవారిని స్మరిస్తే దుఃఖం తొలగి అనంతమైన సుఖం కలుగుతుంది. జై శ్రీ మాత్రే నమః.